కార్తీక మాసంలో ధనపరమైన ఇబ్బందులు తొలగిపోయి శివానుగ్రహం కలగడానికి నారికేళ్ల దీపాన్ని పెట్టుకుంటాము. అందుకోసం నిండుగా నీళ్లుండే కొత్త టెంకాయని తీసుకొని పసుపు నీళ్ళల్లో కడిగి ఇలా 2 భాగాలుగా పగలగొట్టుకోవాలి. ఏ పక్క అయితే పీచు ఉంటుందో ఆ పక్క పీచు తీసేసి దీపాన్ని పెట్టుకోవాలి. ముందు రోజు కొట్టిన టెంకాయని ఈ దీపానికి వాడకూడదండి. పూజా రూమ్ లో పీఠాన్ని ఏర్పాటు చేసి ఇత్తడి కానీ రాగి ప్లేట్ ని కానీ తీసుకొని అందులో స్వస్తికి వేసుకొని 3 గుప్పిళ్ళు బియ్యం, అందులోకి పసుపు కుంకుమ వేసి మనం తీసుకున్న టెంకాయలోకి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి. ఒత్తుల కోసం 2 ఒత్తులను కలిపి ఒక వత్తిగా చేసి మొత్తం 3 ఒత్తులను తీసుకోవాలి. ఒక వత్తిని తూర్పుకి, ఒక వత్తిని ఉత్తరానికి, ఒక వత్తిని ఈశాన్యానికి పెట్టుకోవాలి. దీపాలను ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించుకోవాలి. దీపానికి పువ్వులను అక్షింతలను సమర్పించి ధూపము దీపము చూపించి ఇంకొక టెంకాయ చిప్ప ఉంటుంది కదా, దాంట్లో కొంచెం బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి ఆకు వక్క అరటి పళ్ళను తాంబూలంగా సమర్పించాలి. అలాగే కర్పూరం హారతి ఇవ్వాలండి. ఈ దీపాన్ని కార్తీక